హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది మ్యూజిక్ లవర్స్ సంగీతం ఎలా నేర్చుకోవాలా అని చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని మా ఫ్రెండ్ శివ ఉన్నాడు. తనకి 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మన సంగీతంలో ఉంది. అది అతన్ని అడిగి తెలుసుకుందాం అతను ఏం చేసుకున్నాడు. సో అందరి కోసము ఈ సంగీతం ఛానల్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. మన సార్ పేరు శివ అనమాట. సో సంగీతం లవర్స్ అందరూ, నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా మనం ఈ ఛానల్లో వీడియోస్ చేస్తాము. రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఇది మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళందరికీ ఫ్రీగా ఒక గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ నేర్చుకోండి. ఇప్పుడు మన శివ సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మామూలుగా సంగీతంలో మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? నేను మ్యూజిక్ 12 years నుంచి మా గురువు గారు శ్రీహరి బాబు, మా గురువుగారి దగ్గర 12 years నుంచి నేర్చుకొని ఇప్పుడు కొంచెం స్కూల్స్, ఇలా హోమ్ ట్యూషన్స్, ఇలా చిన్నపిల్లలకి కొంచెం వాళ్ళ స్టేజీ ఇదిగా ఉన్నా నేను ఫ్రీగా కూడా క్లాసులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ముందు ఏంటంటే సంగీతం మీద ఒక అవేర్నెస్ కోసం అందరూ నేర్చుకోవాలి. అలా అని సంగీతం కొంచెం అంత ఈజీగా వచ్చేది కాదు కాబట్టి మనం నేర్పించే వాళ్ళు కొంచెం ఒక మంచి గురువు దొరికినప్పుడు సంగీతం యొక్క విలువ, దాన్ని ఎలా పాడాలి, ఇప్పుడు ఏవి అవగాహన లేకుండా ఎలా పడితే అలాగా పాడేస్తూ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లో కూడా అంటే ఒక సరైన అవగాహన లేకుండా పాడటం వల్ల ఎలా ఉంటుందనేది మనం ప్రతిదీ త్వరానుగుణంగా నేర్చుకుంటే మన పాడే ప్రతి సాంగు ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే ప్రతి చిన్నదానికి, అది క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా, ప్రతి దానికి స్వరం తెలుసుకొని చక్కగా పాడితే ఇప్పుడు ఏ సాంగ్ అయినా సరే మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏ సాంగ్ ఎనీథింగ్ శ్రీ గణనాద దానికి ఒక స్వరం ఉంటుంది. సరి గరి గ జయ గణనాద గరి గ ప గరి స అని స్వరం వస్తే ఈ నోట్ పాడడం ఈజీగా ఉంటుంది. అలాగా మనం సరిగమలు నేర్చుకుంటూ సాంగ్స్ వింటూ ప్రతి సాంగ్లో మన స్వరం తెలుసుకోవాలి. స్వరం తెలిస్తే దారి తెలియకుండా నడక ఎలా చేయలేమో అలాగా మనం ప్రతిదీ స్వరం తెలుసుకొని స్వరానుగుణంగా నేర్చుకుంటే సంగీతం చాలా త్వరగా వస్తుంది. స్వరం లేకుండా మనం ఎన్నిసార్లు పాడినా ఏదో ఒకసారి బాగా వచ్చినా ఏదో మనకు వచ్చేసింది అనుకుంటాం. కానీ స్వరం కంపల్సరీగా తెలియాలి, స్వరజ్ఞానం ఉండాలి. స్వరజ్ఞానం ఉంటే మనం పాడే ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుంది అన్నమాట వాస్తవమే. కానీ దానికంటూ ఒక మార్గం, అంటే ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా పాడాలి అనే బేసిక్స్ తెలుసుకోగలిగితే కొంతవరకైనా పాడుకోగలరు. సంగీతం అనేది నెవర్ ఎండింగ్, మనకి బాగా వచ్చింది అనుకోవడానికి లేదు. సప్త స్వరాల యొక్క నాదం మన గొంతులో ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా పాడటానికి కాస్త ఎలిజిబిలిటీ, బాగుండటం బాగోకపోవటం ఇవన్నీ సెకండ్ ఆప్షన్. ముందు మనకి సప్తస్వరాల యొక్క నాదాన్ని మనం బాగా అన్వయం చేసుకోగలిగితే, మనం ఐడెంటిటీ చేయగలిగితే సంగీతం అనేది కొంతవరకు బాగా పాడటానికి అనుకూలంగా ఉంటుంది. ముందు ఏదైనా మనకి 16 ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి. 12 కంపల్సరీగా వచ్చి ఉంటే బెటర్. మొత్తం 16 ఉంటాయి. 16, 12 ఈ 12 మన గొంతులో గనక పాడగలిగితే నిద్రలో లేపడిగిన సాధారణ గాంధారం, అంతర్గాంధారం యొక్క డిఫరెన్స్ నువ్వు పాడగలిగితే కాస్త నీకు వచ్చినట్టు, అంటే బాగా వచ్చిందని కాదు, అప్పుడు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది అని అర్థం. అంటే సాంగ్స్లో స్వరాన్ని ఎలా అప్లై చేయాలి, కొన్ని రాగాల గురించి తెలుసుకోవాలి. మొత్తం 72 మేళకర్త రాగాలు ఉంటాయి. ఈ రాగాల్లో అన్ని రాగాలు మనం పాడగలగాలి, అన్ని రాగాల గురించి తెలుసుకోవాలి. ఇలాగా అంటే ఇప్పుడు ఒకే రోజు ఇవన్నీ చెప్తే నీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం మాయా మౌళవ గౌళ రాగం, ఫస్ట్ రాగం ఇది. మాయా మౌళవ గౌళ రాగం, మాయా మౌళవ గౌళ రాగం. ఈ రాగంలో ఏ స్వరాలు ఉంటాయి? ఇప్పుడు అందరికీ ఈజీగానే ఉంటుందా? మామూలుగా ఎలా అడుగుతున్నానంటే చాలామంది మనం ఇన్ని చెప్తే భయపడతారు కదా, అసలు ఎలాగా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే అన్ని రాగాలు బాగా రావాలి, బట్ వీటిలన్నిటికీ కాస్త టైం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం నిదానంగా
ఫస్ట్ రాగం నుంచి నేర్చుకుంటూ డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ గురువు గారు చెప్పింది వింటూ ఏది పాడాలి, ఏది ఎలా పాడాలి, ఏ నోట్ ఎలా పలకాలని చెప్పేది బాగా వింటూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ పాడుతూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. వీటి విల్ బి టైం అంతే. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి ఏ స్వరస్థానాన్ని ఎలా పలుకుతున్నారు అనేది బాగా బ్రెయిన్కి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి. ఏదైనా డౌట్ ఉన్నా నువ్వు నన్ను అడగాలి, సార్ ఇది ఎలా పలికారు, ఇది ఏంటి, ఇది ఎలా, ఎంత వాల్యూమ్ ఇవ్వాలి నేను అనేది అడిగితే దాన్ని బట్టి నేను నీకు చెప్తాను, దాన్ని బట్టి మూవ్ ఆన్ అవటమే. ఓకేనా? స్టార్ట్ విత్ ఫస్ట్ క్లాస్. ఓకే. Second one. Sa ri ga ma. 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 Sa third one. Sa ri ga ma. Sa ri ga ma. Sa ri sa ri sa ri sa ri sa ri ga ma. Sa నుంచి కొంచెం హైలో పాడు. సా రి గా మా. సా రి గా మా. సా రి సా రి సా రి సా రి. పా నుంచి కొంచెం గట్టిగా వాల్యూమ్ అనే పా నుంచి కొంచెం మొత్తం హైలో ఉంటాయి నోట్స్ అన్ని, బాగా ఓపెన్గా పాడాలి. పాదాని సా పాదాని సా నీ సా గట్టిగా నీ సా అది సా ని దా పా సా ని కొంచెం హై సా కదా గట్టిగా సా ని దా పా సా ని దా పా సా ని సా ని సా ని సా ని సా ని దా పా సా ని దా పా మా గ రి సా
కంటిన్యూస్గా హైకి వెళ్తూ ఉండాలి. సా కన్నా రీని హైలో పాడాలి, రీ కన్నా గా, గా కన్నా మా కన్నా పా. ఇలా వాల్యూమ్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి, పైకి వెళ్తూ ఉండాలి. సప్తస్వర. సా నుంచి రీకి అంటే రీ పక్కనే ఉంటుంది, సా పక్కనే రీని పలకాలి. అలా మనం ఏంటంటే ఇప్పుడు రీ వన్, గా స్వరస్థానం, రీ స్వరస్థానం, పా స్వరస్థానం ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసినప్పుడే నీకు బాగా బ్రెయిన్కి రీచ్ అవుతాయి. మిగతా వాటిలన్నిటి ఎక్స్ప్లెనేషన్ నేను నిదానంగా నెక్స్ట్ క్లాస్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడు జస్ట్ నువ్వు విని పాడటం వరకు. ఫోర్త్ వన్ సరి గా మా సరి గా మా రీ గా మా పా రీ గా మా పా సరి గా మా సరి గా మా పాదా నీ సా పాద నీ సా నీ సా గట్టిగా నీ సా సా నీ దా పా సా నీ దా పా నీ దా పా మా నీ దా పా మా సా నీ దా పా సా నీ దా పా మా గా రీ సా మా గా రీ సా. ఫిఫ్త్ వన్ సా రీ గా మా సా రీ గా మా గా మా గా పక్కనే ఎక్కువ హై కలుగుడు గా మా గా మా అంతే పా మా గా రీ పా మా పై నుంచి రావాలి. పా కదా మా కన్నా హైలో ఉంటుంది కదా. పా మా గా రీ పా మా గా రీ సా రీ గా మా సా రీ గా మా పా దా నీ సా గట్టిగా పాద నీ సా సా నీ దా పా సా నీ దా పా మా పా దా నీ మా పాద నీ వెరీ గుడ్ సా నీ దా పా సా నీ దా పా మా గా రీ సా మా గా రీ సా. 5 lessons అయినాయి. సాంగ్ ఏదన్నా పాడతావు చిన్న సాంగ్. 5 lessons అంటే ఇన్ ద సెన్స్ అసలు ఒక రాగంలో 5 మనకి చెప్పాను కదా, మొత్తం 72 మేళకర్త రాగాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ రాగంలో ఉన్నాం, మాయా మౌళవ గౌళ రాగంలో ఉన్నాం. ఈ రాగంలో మొత్తం సరళీ స్వరాలు 12 ఉంటాయి. ఇప్పుడు 5 వరకు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ చేద్దాం. సరిగా మళ్ళీ ఎలా పలకాలో మనకి అర్థం కాలేదు కదా, ఎలా పలకాలి? అది ఎలా పలకాలి అర్థం కాలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా దగ్గరికి వచ్చావు. వస్తే ఇంక నా దగ్గర రావు కదా. అలానే సాకి ఒక వాల్యూమ్ ఉంటుంది, రీకి ఒక వాల్యూమ్ ఉంటుంది. మనము ఈ వాల్యూమ్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. సంగీతం అంటే ఏంటంటే ఏ సాంగ్ పాడినా, ఏది సినిమా సాంగ్ ఏదైనా సరే మనకి సా వాల్యూమ్ తెలియాలి. ఫస్ట్ సాకి ఎంత వాల్యూమ్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ ఇస్తూ ఉంటాం. సాకి ఒక వాల్యూమ్ ఉంటుంది, రీకి ఒక వాల్యూమ్. ఈ వాల్యూమ్ మనం గుర్తుంచుకోవాలి. సాంగ్స్లో కూడా ఇవే అప్లై అవుతూ ఉంటాయి. హై నుంచి లోకి, లో నుంచి హైకి, ఇలాగ సప్త స్వరాలతో పాడాలి పాట. ఈ స్వరజ్ఞానం ఎప్పుడైతే నీకు ఉంటుందో ఆటోమేటిక్గా ఆ మాధుర్యం వస్తుంది. అంటే బేసిక్గా ఇప్పుడు సా రీ గా మా పా దా ని సా అని అందరూ చెప్తుంటారు కదా, ఏ వాల్యూమ్ ఎలా
ఎలా వెళ్ళాలి అనేది స్లోగా సా నుంచి లోయర్ సా నుంచి హై సా వరకు స్లోగా వాయిస్ని ఇంక్రీజ్ చేస్తూ హైకి వెళ్ళాలి. ఆహా. అంటే సరిగా నీకు అర్థమైందా? సా ఒక వాల్యూమ్ ఇచ్చాను, రీకి ఒక వాల్యూమ్. అంటే స్లోగా వాయిస్ని ఇంక్రీజ్ చేస్తూ హైకి వెళ్ళాలి. అన్ని అక్షరాలు ఒక దగ్గరే పాడకూడదు. సప్త స్వరాలు అంటే ఆ సప్త స్వరాల యొక్క వాల్యూమ్ నీకు తెలియాలి. ఈ సప్త స్వరాల యొక్క వాల్యూమ్ నీకు తెలియలేదు అంటే శూన్యం. ఏదో ఇమిటేషన్తో 1కి 20 సార్లు ఏదైనా పాట వింటావు, ఒకసారికి వస్తుంది. ఇంకా వేరే సాంగ్ పాడాలంటే నీ వల్ల కాదు, ఎందుకంటే బాగా వినటం వల్ల ఏదో ఒకసారి పాడగలవు. అదే ఈ సప్త స్వరాల యొక్క నాదం నీ గొంతులో ఉంటే నువ్వు ఏ పాట అయినా ఈజీగా పాడొచ్చు. ఏ సాంగ్, క్లాసికల్, వెస్టర్న్, ఎనీథింగ్, ఏ సాంగ్ అయినా నువ్వు పాడొచ్చు. అలా పాడాలి అంటే నీకు ఈ సప్త స్వరాల యొక్క వాల్యూమ్ నీ దగ్గర ఉండాలి. అలానే ఇందులో రీ1, రీ2, గా1, గా2 అని ఇలా 12 ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి. ఈ 12 బాగా వచ్చి ఉండాలి నీకు. అంటే ఈ 12 ఎప్పుడు నిన్ను నిద్రలో లేపడిగినా రీ1, రీ2కి డిఫరెన్స్ తెలియాలి. సరీ రీ1, సరీ రీ2, ఈ రీ1, రీ2 యొక్క డిఫరెన్స్ కూడా తెలియాలి. ఇవన్నీ ఏంటంటే డే బై డే కొంత. ఇప్పుడు మొత్తం ఒకేసారి తీసుకొచ్చి నీకు చెప్పినా నీకు అర్థం కాదు. నిదానంగా డే బై డే నీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సార్ నాకు ఈ రీ ఇలా పలకలేకపోతున్నాను, గాకి వాల్యూమ్ నాకు గుర్తుండట్లేదు అంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పాడి 1కి 4 సార్లు నేను చెప్తాను. దాన్ని అలా ఫాలో అవుతూ వెళ్ళటం. ఓకే. బేసిక్గా ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి? సరిగమలే. ఇప్పుడు ఫస్ట్ రాగం మొదలు పెట్టాం కదా, ఈ సరిగమలను నువ్వు సాకి ఎంత వాల్యూమ్తో పాడారు సారు, సాని ఎలా పాడాడు, రీని ఎలా పాడారు, గాని ఎలా పాడారు, 1కి 10 సార్లు వింటూ ఆ స్వరస్థానం వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేయటం. స్వరస్థానం ఏ రోజైతే నీకు కొంచెం బ్రెయిన్కి అర్థం అవుతుందో అప్పుడు నీకు సంగీతం రావటం మొదలవుతుంది. అప్పటి వరకు నువ్వు వింటున్నావనే అర్థం, ఇంకా లెర్నింగ్లోనే ఉన్నాను అర్థం. కాస్త అన్న స్వరం మీద పట్టు వచ్చిందంటే ఆటోమేటిక్గా నువ్వు అన్నీ పాడగలవు. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ లెర్నర్ ఎలా ఉంటాడంటే నాకు 1 నెలలో వచ్చేయాలి, 1 2 నెలల్లో వచ్చేసేయాలి, నేను పాడాలి అన్నీ, అలా ఉంటుంది. అలా నెల 2 నెలలని కాకుండా నేను కష్టపడి పాడాలి, నేర్చుకోవాలి, బాగా పాడాలి, బాగా నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో ఉంటే కొంచెం త్వరగా వస్తుంది. గురువు గారు చెప్పింది ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ క్లాస్లో మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉందో అప్పుడు మనం అన్ని కరెక్ట్గా ప్రజెంట్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో అది ఫ్రెండ్స్, మామూలుగా యాక్చువల్గా ఈ సంగీతం క్లాసెస్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం అన్ని స్టేజెస్ దాటుకుంటూ వెళ్తాం, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా. సో బిగినింగ్ సారీ గామా నుంచి మనం పాటలు పాడే వరకు ముందుకు వెళ్దాము. నేను ఇప్పుడు బేసిక్గా 2-3 ఇంతకుముందు ఒక 10 క్లాసెస్ విన్నాను కాబట్టి కొంచెమైనా పాడగలిగాను సార్తో పాటు. మామూలుగా అయితే అసలు చాలా కష్టము. సో సారీ గామాలు బాగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక లెర్నర్గా నేను మీ అందరికీ ఈ వీడియో షూట్ చేయడానికి గల కారణం కూడా అదే. ఒక లెర్నర్గా నేను ఈ సార్ దగ్గర ఇంత స్కిల్ ఉంది, మనం ఇది అందరికీ చెప్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఖచ్చితంగా కంటిన్యూస్గా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాము. చిన్న సాంగ్ ఎందుకంటే మన సరిగమలతో పాటు ఇప్పటి నుంచే సాంగ్స్ కూడా పాడటం అలవాటు చేసుకుంటే సరిగమలన్నీ పూర్తి అయినాకే పాడాలి అనుకుంటే అది చాలా టైం పడుతుంది. కాబట్టి మనం లెర్నింగ్లోనే అంత పర్ఫెక్ట్గా పాడకపోయినా సాంగ్స్ పాడుతూ నేర్చుకుంటే కొంచెం మనకు కూడా బాగా ఒక నేర్చుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఓన్లీ సరిగమలే అంటుంటే ఎప్పుడుకి రావాలి, నేను ఎప్పుడు పాడాలి అనుకుంటుంటా. అలా కాకుండా సరిగమలతో పాటు మనకు వచ్చినంత, ఇప్పుడు గురువు గారిలా పాడకపోయినా వచ్చినంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ, అది కొంచెం ఇమిటేషన్గా అనిపించినా పర్లేదు, నేర్చుకుంటూ సార్ నాకు ఇలా రాలేదు అంటే అప్పుడు నేను కరెక్ట్ చేసి నీకు స్వరస్థానాలు, ఇప్పుడు మన క్లాస్ మొదలు పెట్టాం కాబట్టి అవన్నీ నీకు నిదానంగా 1 by 1 చెప్తూ కరెక్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. చిన్న ఒక గణపతి సాంగ్ స్టార్టింగ్ కాబట్టి గణపతి సాంగ్ కూడా శ్రీ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక బుద్ధి
బుద్ధిప్రదాయక శ్రీ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ జయ గణనాథ కొంచెం హైలు జయ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక బుద్ధి ప్రదాయక అద్రిచనందన అద్రిచనందన ఆశ్రిత రక్షక ఆశ్రిత రక్షక అఘవినాశక అఘవినాశక లోకనాయక లోకనాయక అద్రిచనందన ఆశ్రిత రక్షక అద్రిచనందన ఆశ్రిత రక్షక అఘవినాశక లోకనాయక అఘవినాశక లోకనాయక శ్రీ గణనాథ జయ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ జయ గణనాథ జయ గణనాథ ముజ్జగంబుల ముజ్జగంబుల తొలి వేలు పువ్వు తొలి వేలు పువ్వు ముక్కంటి ప్రియ ముక్కంటి ప్రియ సుతుడవు నీవు సుతుడవు నీవు ముజ్జగంబుల తొలి వేలు పువ్వు ముజ్జగంబుల తొలి వేలు పువ్వు ముక్కంటి ప్రియ సుతుడవు నీవు ముక్కంటి ప్రియ సుతుడవు నీవు శ్రీ గణనాథ జయ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక ముదముతోని ముదముతోని పదములు నమ్మితి పదములు నమ్మితి మూషిక వాహన మూషిక వాహన ముని జన వందిత ముని జన వందిత ముదముతోని పదములు నమ్మితి ముదముతోని పదములు నమ్మితి మూషిక వాహన ముని జన వందిత మూషిక వాహన ముని జన వందిత శ్రీ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక 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 గారిస గారిస ఆ స్వరంలో ఉంది ఓకేనా ఇదండి వాళ్ళ క్లాసు. సో చాలా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంటుంది. మీరందరూ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ
సంగీతం నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈజీగా నేర్చుకునేలాగా మా గురువుగారు చెప్తారు. సో థ్యాంక్ యూ.